అరే ఇప్పుడు సార్ లేని ఆ మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను మీరు కూడా సభ ముందు మీరు చూసి అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వర గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగా అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే అంతకంటే వాళ్ళకు ఉండేటువంటి ఎటువంటి విచక్షణ కోల్పోయి పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారో అర్థమవుతుంది. అనుభవం గురించి మాట్లాడుతారు. ఎవరికి అనుభవం లేదు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా? అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే పెద్ద అనుభవ రాహిత్యంగా పని జరుగుతుందో అంటున్నారు. 14 సంవత్సరాలు మొత్తం అణిచివేతకు గురైనాడు. ఎక్కడ అణిచివేతకు గురైనారు అధ్యక్ష? ప్రజాస్వామ్యమే లేదని చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాలు ఇటువంటి పద్ధతి మాట్లాడితే నేను దయచేసి సభకు సంబంధించి గవర్నర్ గారి ప్రసంగం మీద వారు చెప్పమనండి. వారు విమర్శించదలుచుకున్నది మేము నెగటివ్ రోడ్లో పోతున్నామంటే మాకే అభ్యంతరం లేదు. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది. అవన్నీ మాట్లాడుకోండి. కానీ ఒక మహిళా మాకు జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టుల మీద విశ్వాసం అనేది మంచి రాయాలి, చెడుగు రాయాలని. ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతారు ఆ భాషను చూసినట్టయితే మేము సమర్థిస్తే సభ్యులు ఆ జర్నలిస్టుకి మద్దతుగా మాట్లాడినటువంటి మాట ఉపసంహరించుకోమని చెప్పి కోరుతాను ఈ సందర్భంగా. ధన్యవాదాలన్నా, మీరు ఒక వారికి సింపతి ఉన్నందుకు. నేను అడిగేది ఏంటంటే అన్న, వారు మాట్లాడింది కాదు, వారు ఎక్కడైతే వారి యొక్క కొన్ని రికార్డ్ చేసి వాళ్ళు చేసినాయని కూడా ప్రజల యొక్క భావాలుగా వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు మహిళలు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇద్దరు మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసింది కాబట్టి ఆ రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఒక పాలసీ ఉందని చెప్పేసి అనుకుంటే పాలసీ మాత్రం వాళ్ళ మీరు చూడండి అధ్యక్ష ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఫోటోలు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇక్కడ చాలా అంశాలు మీరు రాశారు. ఇందులోనే ఒకటి ఏం చేసిండ్రు,